హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నాగలక్ష్మి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ ఫ్రై రెసిపీ అనమాట. ఎవరైతే మా వీడియో కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. డోంట్ ఫర్గెట్ ది సబ్స్క్రైబ్. ఛానల్ అయితే పెట్టేసుకున్నా అనమాట. మటన్ ఫ్రై వచ్చేసి కొన్ని రోజులు నిల్వ ఉండేటట్టు, ఇంకా కొత్తగా న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకి మంచిగా పాలు కూడా మంచిగా పడితే ఒక గుప్పెడన్ని ఎల్లిపాయలు ఎక్కువ, కొంచెం ఎక్కువ ఎల్లిపాయలు తీసుకున్నా నేను. ఎల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత మంచి టేస్ట్ కూడా ఉంటుంది. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు, లైట్గా కొన్ని. ఈజీగా ఉంటుంది రెసిపీ. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. నా మటన్ రెసిపీకి సరిపడా ఆయిల్ వేసుకున్నా నేను. ఆయిల్ కొంచెం వేడి అయ్యేలోపు ఈ ఎల్లిపాయలు కొంచెం దంచుకోవాలి. మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చపిచ్చగానే దంచి పెట్టుకోవాలన్నమాట. మా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయండి కంపల్సరీ. కామెంట్ కూడా చేయండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి మా వీడియోస్. ఇక నుంచి వీడియోస్ కంటిన్యూస్గా వస్తుంటాయి. లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నా ఇక్కడ. కొంచెం పచ్చడి టైప్ అనమాట, ఏం ఖరాబ్ కాదు. చిన్నగా కొంచెం చిన్న మంట మీద చేసుకోవాలంట. అందుకే నేను చిన్న ప్యాన్ పెట్టుకొని చిన్న దాని మీద చేస్తున్నా, చిన్న పొయ్యి మీద. మనం ఎంత స్లోగా ఉడకబెట్టుకుంటే అంత మంచిగా ముక్కలు ఉడుకుతాయి అన్నమాట. హెవీ మంట కాకుండా కొంచెం. లాస్ట్కి నేను సిమ్లోనే పెడతా. కొంచెం మటన్ అటు ఇటు ఉడికేంత వరకు ఉంచి సిమ్లోనే పెట్టేసిన. ఈ సిమ్ మీదనే మొత్తం మటన్ మొత్తం నీరంతా పోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. రెడ్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చేసే అంతవరకు ముక్కలు ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. ఈ గ్యాప్లో చిన్న పనులు ఉంటే అవి చేసుకొని వచ్చినా అనమాట నేను. మా చిన్నకు బాత్ చేపించి సాల్ట్ వేసుకుంటే కొంచెం మంచిగా తొందరగా నీరు పోయి మంచిగా ఉడుకుతుంది అనమాట పీసెస్. మనం ఫ్రైకి మూత పెట్టుకోవద్దు, నీరు అనేది మళ్ళీ అందులోనే పడతాయి అన్నమాట. మనం క్యాప్ పెట్టుకోకుండానే ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుంది. ఆవిరి అనేది బయటకు వెళ్ళిపోయి ముక్క అనేది గట్టి పడుతుంది అనమాట. నాకు వచ్చే విధంగా చేస్తున్నాను అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి ఈ రెసిపీ పోస్ట్ చేసిన. డైలీ వ్లాగ్స్ కూడా తీద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఎన్ని రోజులు అంటే కొంచెం బేబీతోటి బిజీగా ఉండే. ఇక నుంచి డైలీ వ్లాగ్స్ కూడా కంటిన్యూ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. త్వరలో డే ఇన్ మై లైఫ్ కూడా వ్లాగ్ చేస్తా. చూసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అంతే. ఇగో రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో పీసెస్ అన్ని బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు నేను ఇంకా ఒక 5 మినిట్స్ ఉంచుకున్నాను అనమాట. ఇంకా కొంచెం ముక్కలు కనిపిస్తున్నాయి కదా అక్కడక్కడ వైట్గా, అది కూడా పోయేంత వరకు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మా చిన్నకి కొంచెం పచ్చడి టైప్ పెట్టిన అనమాట. ఒక 2-3 పీసెస్ వేసి అన్నం తినిపిస్తే మంచిగా తింటాడు. అందుకే అన్ని వెరైటీ అన్నీ వేయలేదన్నమాట. మిర్చీలు అవన్నీ కొంచెం ఖరాబ్ కాకుండా ఉంటుంది. ప్లస్ పిల్లలు కూడా మంచిగా తింటారు. న్యూ మామ్స్ కూడా తింటే మంచిగా పాలు పడతాయి అన్నమాట. నాన్ వెజ్ తింటే. ఎండాకాలం కదా, చికెన్ కంటే మటన్ బెటర్. అదే నేను తీసుకుంటున్న పాలకి నేను తీసుకుంటున్న ఒక టిప్. ఇంకా కారం వేసేసుకోవడమే. ఇక మొత్తం రెడ్ కలర్ వేగింది కదా మనకి, ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కారం మసాలా వేసుకొని ఇంకా సిమ్లో నుంచి కూడా బంద్ చేసిన నో ప్రాబ్లం. ఆల్రెడీ మొత్తం ప్యానల్ వేడి ఉంది కదా ఆల్రెడీ, దాని వేడికే కారం అనేది ఉడికిపోతుంది.
ఆల్మోస్ట్ ఫైనల్కి వచ్చేసింది కర్రీ. మనం కారం వేసుకోగానే ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఎక్కువసేపు ఉంచుకున్నా కూడా కారం అనేది మాడిపోయి బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది. టేస్ట్ కూడా మొత్తం చేంజ్ అయిపోతుంది అనమాట. ఆ ప్యానెల్ ఉన్న వేడితోటే కారం మసాలా అనేది ఉడికిపోతుంది. మంచిగా పచ్చడిలాగా రెడ్గా బాగుంటుంది అనమాట. తినడానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది. ఫైనల్గా ఇలా వచ్చిందనమాట. ఇక ఫైనల్లీ గార్నిష్ చేసుకోవడమే, ఇంకా అయిపోయింది మటన్ ఫ్రై. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. ఇలానే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, డూ షేర్ ది వీడియో, డూ సబ్స్క్రైబ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మా వీడియోస్ని. థ్యాంక్ యూ సో మచ్. న్యూ సబ్స్క్రైబర్స్ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వ్లాగ్స్ పెడుతూ ఉంటాము. మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. త్వరలో 1K సబ్స్క్రైబర్లు అవ్వాలని కోరుకుంటున్నా.